మనందరికీ తెలుసు, గ్రామీణ కుటుంబాలు కేవలం ఒకే ఆదాయం మీద ఆధారపడితే ఎంత ప్రమాదమో. మరి దీన్ని మార్చడానికి ప్రభుత్వం ఒక బలమైన వ్యూహంతో ముందుకొచ్చింది. ఈరోజు వ్యవసాయ జీవనోపాధులను వైవిధ్యపరచడం ద్వారా కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా అందిస్తున్నారో లోతుగా పరిశీలిద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటి అంటే, ఒకే ఆదాయం మీద ఆధారపడటంలో ఉన్న రిస్క్ ఏంటో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిష్కారం, దాని వ్యూహమేంటో చూస్తాం. ఆ వ్యూహానికి కీలకమైన 5 మూలస్తంభాలను పరిశీలించి వాటిని క్షేత్రస్థాయిలో అంటే ఊర్లలో ప్రతి ఇంటికి ఎలా తీసుకువెళ్తున్నారో తెలుసుకుంటాం. చివరగా ఈ భారీ ప్రణాళికను నడిపించే సపోర్ట్ సిస్టమ్స్ గురించి చర్చిద్దాం. మొదట అసలు మూలంలోకి వెళ్దాం. ఇంత పెద్ద జాతీయ విధానం తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటో చూస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. చాలా గ్రామీణ పేద కుటుంబాల పరిస్థితేంటంటే, వాళ్లకొచ్చే ఆదాయం ఒక్కటే మార్గం నుంచి వస్తుంది. మరి ఆ ఒక్క మార్గం కూడా ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని గ్యారంటీ లేదు. అది చాలా అస్థిరంగా ఉంటుంది. ఇది వాళ్లని తీవ్రమైన ఆర్థిక ప్రమాదంలోకి నెట్టేస్తుంది. సాధారణంగా గ్రామీణ కుటుంబాలు వేటిమీద ఆధారపడతాయో చూస్తే, రోజూ కూలీకి వెళ్లడం, వాళ్లకున్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకోవడం, పశుపోషణ లేదా అటవీ ఉత్పత్తులను సేకరించడం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, వీటిలో ఏ ఒక్కటి కూడా స్థిరమైనది కాదు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్లో వచ్చే మార్పులు, ఇలాంటి వాటి వల్ల ఏ క్షణంలోనైనా ఈ ఆదాయ మార్గాలు దెబ్బతినే ప్రమాదముంది. మరి ఈ అస్థిరతకు, ఈ రిస్కుకు పరిష్కారమేంటి? ఇక్కడే ప్రభుత్వం ఒక కీలకమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీన్నే మనం DNRLM అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే, గ్రామీణ మహిళలు సంఘాలుగా ఏర్పడి వాళ్ల ఆర్థిక శక్తిని పెంచుకోవడానికి ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే ఆదాయం మీద ఆధారపడద్దు. 2-3 మార్గాల నుంచి ఆదాయం వస్తే ఒకటి దెబ్బతిన్నా ఇంకొకటి ఆదుకుంటుంది. అదే అసలైన ఆర్థిక భద్రత అంటే. ఈ ప్రోగ్రాం లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. దీనికి 4 ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. 1. ఆదాయ మార్గాలను పెంచడం. 2. కుటుంబానికి కావలసిన ఆహారం, పోషకాలు వాళ్ల దగ్గరే పండించుకోవడం. 3. ఏడాది పొడవునా ఏదోక రూపంలో ఆదాయం వస్తూ ఉండటం. ఇక 4వది చాలా ముఖ్యమైనది, సామాజిక మూలధనాన్ని సృష్టించడం. అంటే అనుభవజ్ఞులైన రైతులను ఇతరులకు మార్గదర్శకులుగా తీర్చిదిద్దడం. సరే, వైవిధ్యం అంటున్నాం కదా, మరి ఆచరణలో దీన్నెలా చేస్తారు? ప్రభుత్వం ఏ రంగాలపై ఫోకస్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇవే ఈ వ్యూహానికి 5 మూలస్తంభాలు. చూడండి, ఈ వ్యూహానికి గుండెకాయల్లాంటివి ఈ 5 రంగాలు: మెరుగైన పశుపోషణ, స్థిరమైన వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు మార్కెటింగ్. వీటిలో జోక్యం చేసుకోవడం ద్వారా ఒక కంప్లీట్ డైవర్సిఫైడ్ జీవనోపాధి వ్యవస్థను క్రియేట్ చేయడమే లక్ష్యం. ప్రతి స్తంభం దేనిపై దృష్టి పెడుతోందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ 5 స్తంభాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది పశుపోషణ. అంటే కేవలం పశువుల సంఖ్య కాదు, వాటి ఆరోగ్యం, మంచి జాతి, ఇవి ముఖ్యం. రెండవది స్థిరమైన వ్యవసాయం. అంటే పర్యావరణానికి హాని చేయని పద్ధతులు. మూడవది సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లడం. దీనివల్ల మార్కెట్లో మంచి ధర వస్తుంది. నాలుగవది అటవీ ఉత్పత్తులను నాశనం చెయ్యకుండా శాస్త్రీయంగా సేకరించడం. ఇక చివరిది పండించిన పంటను రైతులు విడివిడిగా కాకుండా అందరూ కలిసి ఒక గ్రూప్గా అమ్మితే మంచి ధర వస్తుంది. ఇదే విలువ ఆధారిత జోక్యం. ఓకే, ఈ ప్లాన్స్ అన్నీ బాగున్నాయి. కానీ పేపర్ మీదున్నవి క్షేత్రస్థాయిలోకి అంటే ఊర్లలోకి, ప్రతి ఇంటికి ఎలా వెళ్తాయి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ప్రతి రైతు విడిగా కష్టపడితే సరిపోదు. గ్రామం మొత్తం ఒక టీంగా పనిచేయాలి. అందుకే అందరికీ ఉపయోగపడేలా కొన్ని ఉమ్మడి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకి పనిముట్ల బ్యాంకులు, అంటే ఎవరికి కావాలంటే వాళ్ళు అద్దెకు తీసుకోవచ్చు. రసాయనరహిత ఎరువుల దుకాణాలు, విత్తన బ్యాంకులు, పశువుల వైద్యం, ఇలాంటివన్నీ ఉంటాయి. గ్రామంలో ఆ సౌకర్యాలు ఉంటే సరిపోదు కదా, ప్రతి కుటుంబం కూడా వాటిని వాడుకోవాలి. ఇక్కడే వ్యక్తిగత బాధ్యత వస్తుంది. ప్రతి ఇంటి పెరట్లో ఒక చిన్న కూరగాయల తోట, రసాయన రహిత పద్ధతులు పాటించడం, కంపోస్టింగ్ చేయడం, ఇంకా ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఉత్పత్తిదారుల బృందంలో సభ్యత్వం తీసుకోవడం, ఇవన్నీ ప్రోత్సహిస్తారు.
రెండూ కలిస్తేనే విజయం సాధ్యం. ఇంత మంచి విషయాల్ని, ఈ నైపుణ్యాల్ని గ్రామాల్లో ఉన్న మహిళల దగ్గరకు ఎవరు తీసుకెళ్తారు? ఇక్కడే ఈ పథకం యొక్క అసలైన ఇంజనుంది. అదే ప్రజల నుంచే వచ్చిన నిపుణుల నెట్వర్క్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక గొలుసుకట్టు వ్యవస్థ లాంటిది. ఈ స్లైడ్లో చూడండి. మొదట జాతీయ స్థాయిలో ఉన్న నిపుణులు రాష్ట్రస్థాయి బృందాలకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్లు మళ్లీ కమ్యూనిటీ కేడర్లకు శిక్షణ ఇస్తారు. ఇక ఆ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ అంటే సిఆర్పీలు, వాళ్లు మన ఊరివాళ్లే. వాళ్లు ప్రతి ఇంటి గడప తొక్కి మహిళలకు చేతిలో పని చూపిస్తూ నైపుణ్యాలు నేర్పిస్తారన్నమాట. ఈ మిషన్ సక్సెస్ వెనుకున్న అసలైన రహస్యమేంటో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. సామాజిక మూలధనాన్ని సృష్టించడం అనేది అన్ని అంశాలలోనూ ఒక ప్రధాన వ్యూహం. అంటే డబ్బు, వనరుల కన్నా ముందు మనుషులను, వాళ్ల నైపుణ్యాలను నిర్మించడమే అన్నిటికన్నా ముఖ్యమని ఈ కార్యక్రమం నమ్ముతుంది. అదే దీనికి వెన్నెముక. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ మొత్తం వ్యూహం యొక్క అంతిమ లక్ష్యమేంటి? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ కార్యక్రమం కేవలం ఆదాయాన్ని పెంచడం కోసమే కాదు, దానికన్నా ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడం కోసం. అంటే రేపు వాతావరణం బాగోలేక పంటపోయినా లేదా ఇంకేదైనా అనుకోని కష్టం వచ్చినా ఆ కుటుంబం తట్టుకుని నిలబడగలిగే శక్తినివ్వడమే దీని అసలు లక్ష్యం. ఇది ఏదో ఒక రంగాన్ని బాగుచేసే కార్యక్రమం కాదు. ఇది కుటుంబాన్ని సెంటర్గా చేసుకొని వాళ్ల అన్ని జీవనోపాధి మార్గాలను మెరుగుపరిచే ఒక సమగ్రమైన విధానం.